దేశంలో ప్రజలలో ఒక భయం ఏమన్నా పుడుతోందా? మనీ స్పెండింగ్ మొన్నటిదాకా మోడీ సర్కార్ వచ్చినప్పటి నుంచి మంచి దూకుడుగా ఖర్చు పెట్టారు. ఎప్పటికప్పుడు మనకి జిఎస్టీ దగ్గర నుంచి అంతా సిస్టమ్ అంతా ఒక పర్ఫెక్ట్గా జరిగింది. ఇప్పుడు అంతర్జాతీయ పరిణామాలు లేదంటే దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కక్ష సాధింపు రాజకీయాలు కూడా అశాంతి అభద్రతను రేకెత్తిస్తూ ఉండటం వలన ఉన్న రూపాయి దాచుకోవాలనుకుంటున్నారా, రూపాయి ఖర్చు పెట్టకూడదని అనుకుంటున్నారా? ఎస్పెషల్లీ ఎగువ మధ్యతరగతి ఈ విధంగా కాన్సన్ట్రేట్ చేస్తుందా? ఎందుకు ఈ అనుమానం వచ్చిందంటే ఇదివరకు వెహికల్స్కి నెక్స్ట్ 3 నెలలకో 4 నెలలకో వచ్చేటంతటి డిమాండ్ ఉండేది. అంటే ఇవాళ బుక్ చేసుకుంటే డబ్బులు అడ్వాన్స్ కడితే 4 నెలల తర్వాత వచ్చేది. అట్లాంటిది ప్రస్తుతం దేశంలో అమ్ముడు పోనివి 7 లక్షలకు పైగా కార్లు ఉన్నాయి అన్నటువంటిది FADA అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా ప్రకటించారు. దేశవ్యాప్తంగా డీలర్ల దగ్గర ప్రస్తుతం 73,000 కోట్ల విలువైన 7 లక్షలకు పైగా అమ్ముడుపోని కార్లు ఉన్నాయట. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అనమాట FADA అంటే. దాని అధ్యక్షుడు ప్రకటించింది. జూలై ప్రారంభంలో 65 నుంచి 67 రోజుల్లో అమ్ముడుపోయాయి. అలాంటిది ఇప్పుడు 70 నుంచి 75 రోజులకు పెరిగింది. సగటున అమ్మకాలు తగ్గుతున్నాయి. ఇది డీలర్ల స్థిరత్వానికి ప్రమాదం అన్నటువంటిది ప్రకటించారు. అంటే ఆర్థిక మందగమనం అన్నటువంటిది ఆరంభమైంది. చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం.